ఉన్నాం. తర్వాత సౌలు చూసినట్లయితే కనుక దేవునికి వ్యతిరేకంగా తన జీవితం కొనసాగించడం వలన ఆ సౌలును దేవుడు తప్పించి తాను కోరుకున్న వ్యక్తి అనేటువంటి దావీదుని అభిషేకించడానికి ఆ యోగ్యత కూడా సమూయేలుకి దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూనే ఉన్నాం. సమూయేలు చూసినట్లయితే ప్రార్థన జీవితం కలిగిన వాడే ఉండి, ఒక పక్కన చూసినట్లయితే న్యాయాధిపతిగా ఉంటూ, అదే ఒక పక్కన చూసినట్లయితే మరి ఇశ్రాయేలు కోరుకున్నట్లుగా రాజును అభిషేకించడానికి అక్కడ చూస్తే సౌలును, తర్వాత చూసినట్లయితే రాజు అయినటువంటి దావీదును కూడా అభిషేకించినట్లుగా చూస్తూనే ఉన్నాం. ఈ రీతిగా మరి చూసినట్లయితే రాజులను సమూయేలు అభిషేకించాడు. వారిద్దరు కూడా చూసి 45 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను వారు పరిపాలించినట్లుగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ రీతిగా చూసినట్లయితే కనుక సమూయేలు మరి గమనించినట్లయితే రాజులను అభిషేకించినటువంటి వారికి కూడా మనం చదువుకొని ఉన్నామని నేర్చుకొని ఉన్నాం. మరొక మాట చూసినట్లయితే కనుక సమూయేలు యొక్క జీవితము అంత మరి ముగింపుకు వచ్చింది. మరి సమూయేలు యొక్క జీవితం మరణం అనమాట. సమూయేలు మరణమయ్యేటువంటి పరిస్థితిని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం.